9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత విధానంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల సంపాదన కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి దోపిడీ పరిపాలన చేసి ధరణి పేరిట రైతులకు ఇబ్బందులు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వచ్చిందని అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి సాధించే దిశగా వెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రోడ్డు మీద ముందుగా ఈ దండ కూడా అక్కడ పెట్టబోయా నేను దాసేరమ్మాదేవి గారు, చుక్కల శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ శంకర్ రాయ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడుకుంటున్నాను. పూజలు మా దైవ స్వరూపులైనటువంటి ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి శ్రీధర్బాబు గారికి, అదేవిధంగా మా రామగుండం టైగర్ మన వారి తర్వాత మాకు బడుగు బలహీన ఏమంటూ ఈ ప్రజలు కావాలి, ఇక్కడ ఉన్న గత పాలకుడు ద్రోహం చేసింది కాబట్టి అటువంటి కార్యక్రమం నేను చేయాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలకి గోదావరిఖని పట్టణ తప్పకుండా రాజ్ ఠాకూర్ గారి ఇక్కడ నేతృత్వంలో మార్పు చూపెడతాం ఈ ప్రాంత ప్రజలకని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కోరి 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ విధమైన ఆలోచన లేకుండా రాష్ట్ర ఖజానాకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదని అనాలోచితంగా ఒక 2-3 ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం జరిగింది కనుక దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల భారమై రాష్ట్ర ప్రజలపై భారం పడిన రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఆశించిన మేరకు ఆ మార్పు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఆ మార్పు మేము చూపెట్టాము అని మేము చెప్పిన ప్రతి మాటకి మీరు ఆశీర్వాదం పలికారు. 9 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు 3 ఎకరాల భూమి ఏమైంది,